హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి యమ్మీ రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా, పెసరట్టు ఇలాంటి ఏ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ముందుగా ఇలా ఈ సైజులో అల్లం తీసుకొని పీలప్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక ఒక టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇందాక చూపించాను కదా, ఆ అల్లంని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఇందులోకి ఒక 5 బ్యాడగే మెణసినకాయ కూడా వేస్తున్నాను. సో దట్ మనకి కలర్ కూడా బాగుంటుంది. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 టమాటోస్ని కొంచెం రఫ్గా చాప్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5-6 తెల్లగడ్డపాయలని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి. ఎందుకంటే అల్లం కారంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వాటర్ వేసుకొని స్మూత్ చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. పెసరట్టుకైనా ఏ బ్రేక్ఫాస్ట్కైనా చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ మెథడ్లో వెంటనే అయిపోతుంది. నేనైతే ఇక్కడ పెసరట్టుతో తింటున్నాను అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.